ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ కార్స్. సో ఈరోజు మీ ముందుకి 2,90,000 బడ్జెట్లో మీకు ఒక వెహికల్ మంచిదైతే తీసుకొని రావడం అయితే జరిగింది. అది కూడా ఆటో గేర్ వర్షన్ హోండా సిటీ జపాన్ ఇంజన్ 2011 మోడల్. జపాన్ ఇంజన్ ఏంటంటే హోండా అంతా కూడా జపానే కాబట్టి ఎక్కడ కూడా ఏ రిపేర్ అయితే ఉండదు. లక్షల కిలోమీటర్లు మనం టొయోటా బండి తిరిగినట్టు తిరగచ్చు. అలానే వెహికల్ కూడా మీకు చాలా ఎక్సలెంట్ పీస్ అయితే తీసుకొని రావడం జరిగింది. సో ఈ వెహికల్ కాస్ట్ చూసుకున్నట్లయితే మీకు 2,85,000 విత్ ఎన్ఓసి ఇన్వాయిస్ కమిషన్ అనమాట. సో అదేవిధంగా మీకు జనరల్ సర్వీసింగ్ ఒక 5,000 పడుద్ది. అందుకనే 2,90,000 బడ్జెట్ అని చెప్పాను. ట్రాన్స్పోర్ట్ ఒక 20,000 పడుద్ది. అదేవిధంగా లైఫ్ ట్యాక్స్ ఒక 80,000 పడుద్ది. టోటల్గా 1,00,000 అదనంగా పడుద్ది. మళ్ళీ అంటే మీకు దాదాపుగా 3,85,000 అవుతుంది. ప్రజెంట్ మీ చేతికి రావాలంటే 2,90,000 ప్లస్ 20 అయితే ఉండాలి. 3,10,000కి మీకు హైదరాబాద్ కానీ ఆంధ్ర కానీ వస్తుంది అనమాట. ఇక డీటెయిల్ చూసుకున్నట్లయితే 2011 మోడల్కి సంబంధించిన బండి అనమాట. సో 11 మోడలు హోండా సిటీ టాప్ అండ్ వర్షన్. ఇది 11లో షేప్ అనేది చేంజ్ అయితే అయింది. సో ఇది న్యూ షేప్కి సంబంధించింది అప్పట్లో. సో చూసారు కదా, ఎక్సలెంట్ అనమాట. వెల్ మెయింటైన్ అయితే చేశారు వెహికల్. సో ప్రజెంట్ ఢిల్లీ లొకేషన్లో అయితే ఉంది. చాలా ఎక్సలెంట్ పీసు. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఎక్స్టీరియర్ పరంగా ఇంటీరియర్ పరంగా చాలా బాగుంది ఫ్రెండ్స్. మీకు ఎవరైతే ఆటో గేర్, అది కూడా పెట్రోల్ ఇంజన్, అది కూడా ఫుల్ పవర్ ఎవరైతే చూస్తున్నారో ఈ యొక్క వెహికల్ని మిస్ అయితే అవ్వకండి. ఇలాంటి మంచి వెహికల్స్ని మీ ముందుకి చాలా తీసుకొస్తూ ఉంటాను. ఇది వి టాప్ అండ్ వర్షన్ వస్తుందన్నమాట. మీకు రివర్స్ కెమెరా, సెన్సర్ అన్నీ ఉంటాయి దీంట్లో. సో ఇకపోతే దీని యొక్క ఇంటీరియర్ ఏ విధంగా ఉందనేది కూడా చూపిస్తా. ముందైతే దీని షేప్ చూడండి ఫ్రెండ్స్. బాడీ చాలా చక్కగా డిజైన్ అయితే చేశారు. అప్పట్లో బాగా ఒక సేల్స్ రీచ్ కూడా అందిందనమాట. ఇక్కడ 11 చూశారు కదా, ఇదే 11 అన్ని గ్లాసులకు ఉంది. అంటే అన్ని గ్లాసులు, డోర్లు అన్నీ కూడా ఒరిజినల్ అనమాట. ఏది రీప్లేస్ కాలేదు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే పియానో ఫినిషింగ్ విత్ బీచ్ కలర్. సో అదేవిధంగా డాష్ బోర్డ్ చూసుకున్నట్లయితే బ్లాక్ కలర్ విత్ బీచ్ అండ్ పియానో ఫినిషింగ్ ఇంటీరియర్ అనమాట. చాలా ఎక్సలెంట్ అయితే ఉంది. సో లుక్ అయితే చూడొచ్చు. సీట్స్ కవర్ కూడా చాలా చక్కటి కండిషన్లు అయితే ఉన్నాయి. సో హైట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. అదేవిధంగా పెడల్ షిఫ్టర్స్ ఉంటాయి స్టీరింగ్ మీద. గేర్ అనేది మీరు హ్యాండ్ దగ్గర చేంజ్ అయితే చేయొచ్చు. సో అదేవిధంగా మీకు బ్యాక్ సిట్టింగ్ కూడా చూడొచ్చు ఫ్రెండ్స్. చాలా కండిషన్లో అయితే ఉన్నటువంటి బండి అనమాట. సో ఇలాంటి వెహికల్స్ మన ఆర్ఆర్ కార్స్ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. ఫర్దర్గా ఏమైనా డీటెయిల్ కావాలంటే మన ఛానల్ని అయితే విజిట్ అయితే అవ్వచ్చు. సో అదేవిధంగా మీకు ఇంజన్ కండిషన్ ఏ విధంగా ఉందనేది చూపిస్తాను. సో బానెట్ అయితే ఓపెన్ చేస్తున్నా, చూడొచ్చు. టైర్స్ కూడా చూశారు కదా, మంచి గ్రిప్ ఉన్నటువంటి టైర్స్. అది కూడా ఎలాయ్ వీల్ ఉంది. బండికి 4 ఎలాయ్ వీల్స్తో పాటు ఉన్నాయి. సో ఇంజన్ చూడొచ్చు, చాలా సైలెంట్ కండిషన్లో ఉన్నటువంటి ఇంజన్ అనమాట. చూడడానికి ఇంజన్ ఇంత ఉంది, కానీ పవర్ అయితే 160 స్పీడ్లో కొడుతుంటే అర్థమవుతుంది ఎంత పవర్ ఉందనేది. సో చూడొచ్చు మీరు కంప్లీట్గా ఇంజన్ చాలా చక్కటి కండిషన్లో అయితే ఉంది. సో ఫర్దర్గా మీకు ఇలాంటి వెహికల్స్ కావాలంటే మన ఆర్ఆర్ కార్స్ని అప్రోచ్ అయితే అవ్వండి. అలానే ఈ యొక్క వెహికల్ కనుక మీరు పర్చేస్ చేయాలనుకుంటే కింద మనకి డిస్క్రిప్షన్లో నెంబర్లు ఇస్తాం. ఫర్దర్గా ఏమన్నా ఉంటే కాల్ చేసి ఎంక్వైరీ అయితే చేయొచ్చు. మా యొక్క వాట్సాప్లు కూడా అయ్యే నెంబర్ అనమాట. రైట్ అన్న. ఇన్స్టాగ్రామ్ కొత్తగా ఎవరైనా చూస్తే మన పేజ్ని ఫాలో అయితే చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ అయితే చేయండి.